హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నలుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యారెట్‌తో కుల్ఫీ ఎలా చేయాలో తెలుసుకుందామా? చాలా ఈజీ రెసిపీ అండి. ఎవ్వరు కన్‌ఫ్యూజ్ అయ్యే పని లేదు. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేయొచ్చు. క్యారెట్లు తీసుకొని వాటిని చెక్కు తీసేసేయండి. తీసేసిన తర్వాత ఒక చాక్ తీసుకొని వాటిని ఒక నార్మల్ సైజ్ పీసెస్‌లా కట్ చేసేసుకోండి. కట్ చేసుకోవడం అంటే కంగారులో మీ చేతులు కట్ చేసుకోకండి. క్యారెట్‌ని మాత్రమే కట్ చేయండి. క్యారెట్లు కొయ్యాలని చెప్పి పర్టిక్యులర్‌గా రూల్ ఏం లేదండి. ఏదేంతో నార్మల్ క్యారెట్స్‌ని కూడా మనం వాటిని క్రష్ చేసేయొచ్చు. బట్ అవి జ్యూసర్‌లో స్టక్ అయిపోతాయన్నమాట. సో, అందుకని చెప్పేసేసి ఈజీగా ఉండాలని చెప్పి నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు. సో, కట్ చేసేసిన తర్వాత ఆ పీసెస్ అన్నిటిని ఒక జ్యూసర్‌లో తీసుకొని కొంచెం షుగరేసేసి ఇక్కడ షుగర్ ఏయడం అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ మనం పర్టిక్యులర్‌గా గ్రైండ్ చేసేటప్పుడు ఎయ్యాలని చెప్పి రూల్ ఏం లేదు. కావాలంటే మనం మిల్క్‌లో మిక్స్ చేసేటప్పుడు కూడా ఏసుకోవచ్చు. కొంచెం పాలు యాడ్ చేసుకొని క్రష్ చేసుకోండి. మీకు ఆ మిక్సర్ అనేది చాలా స్మూత్‌గా వస్తుంది. కంప్లీట్‌గా పేస్ట్ అయ్యేదాకా దాన్ని క్రష్ చేసేసేయండి. పేస్ట్ అయిన తర్వాత ఆ పేస్ట్ మొత్తం ఆ జార్‌లో వదిలేసేయండి. ఎందుకంటే మనం లేజీ పీపుల్ కాబట్టి ఇంకో బౌల్‌లోకి తీసుకోము. తర్వాత స్టవ్‌లో అటెండ్ చేసేసి ఒక బౌల్‌లోకి కొంచెం మిల్క్ తీసుకోండి. కొంచెం ఇన్ ద సెన్స్ 200 ఎంఎల్ అయినా సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక బౌల్‌లోకి మిక్స్ చేసుకొని పెట్టుకున్న దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసాం కాబట్టి. ఇంకా మనకు అడిషనల్‌గా కావాల్సింది కండెన్స్డ్ మిల్క్ యాస్ వెల్ యాస్ ఇలాచీ అండి. మిల్క్ కొంచెం స్లైట్‌గా హీట్ అయిన తర్వాత దాంట్లో ఇలాచీ కూడా యాడ్ చేసేసేయండి. నేను ఇందాకే చెప్పాను కదండీ! నాకు బద్ధకం ఎక్కువని చెప్పేసేసి అంతా ఆ జార్‌లోనే వదిలేసాను. ఆ జార్‌లో ఉన్న క్రష్ ఉంది కదండీ! ఆ క్రష్ చేసిన మిక్స్చర్ అంతా తీసుకొచ్చి మిల్క్ యాడ్ చేసేసేయండి. మిల్క్‌లో యాడ్ చేశాక నీట్‌గా కలిపేసేయండి. కలిపేసి ఒక 5 మినిట్స్ హీట్ అవ్వనివ్వండి అలాగే. మనకి పాలు బాగా వేడెక్కాక అది పొంగడం స్టార్ట్ అవుతుంది. అలాగే కాసేపు వేడవ్వనివ్వండి. అయిన తర్వాత మనకి కాజు అండ్ పిస్తా అండి. దాన్ని చిన్న చిన్న పీసులా కట్ చేసేసుకొని దాంట్లో మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి మళ్ళీ కలపండనమాట. తర్వాత కొద్దిసేపటికి ఏమవుద్దంటే అండి ఆల్‌మోస్ట్ ఆ మిల్క్ అనేది కొంచెం గట్టిగా అవుతుందనమాట. లైక్ క్రీమీగా అవుతుంది. ఆ క్రీమీగా సో, దాన్ని దింపుకొని పక్కకు పెట్టేసేయండి. హీట్ చేయొద్దు. తర్వాత మౌల్డ్స్ లాంటివి తీసుకోండి. ఈవెన్ మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ఇన్ కేస్ కావాలంటే కుల్ఫీలాగా మనం ఏదన్నా షేప్ అనేది మనం క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చు. బట్ నా దగ్గర ఆల్రెడీ మౌల్డ్స్ ఉన్నాయండి. నేను ఆ మౌల్డ్స్‌లో ఫిల్ చేసేసి క్యాప్స్ అయితే పెట్టేసేసి దాన్ని ఫ్రీజ్ చేసేయాలనమాట. సో, ఈ కుల్ఫీ అనేది ఫ్రీజ్ అవ్వాలంటే ఆల్‌మోస్ట్ ఒక 12 అవర్స్ పైనే పడుతుందండి. సో, మనం ఈరోజు ఈవినింగ్ పెట్టామంటే రేపు మార్నింగ్ రెడీ అవుతాయండి. లేదంటే మనం ఎర్లీ మార్నింగ్ చేసుకోవాల్సొస్తుంది. ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మనకి ఈవినింగ్‌కల్లా రెడీ అవుతాయండి. సో, అది మొత్తం ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇలా కుల్ఫీ స్టేజ్‌లోకి ఫార్మ్ అయిపోతుంది. అండ్ ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్. ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు ఇంట్లో. ఇంగ్రీడియెంట్స్ క్వాంటిటీ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. సబ్‌స్క్రైబ్ లేదంటే ముక్కు కొరుకుతా ఏ కొరికి